హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి ఒక లేటెస్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆ నోటీస్ ఏంటో చూసేద్దాం. సో నోటీస్ చూసే ముందు ఒకసారి మనం వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దామండి. సో ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2020-25 టోటల్ వేకెన్సీ వచ్చి మనకి 39,481 వేకెన్సీస్ అయితే వచ్చాయండి. ఒకసారి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇంకా డీటెయిల్గా చూస్తే మనం నోటిఫికేషన్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ చేసామండి. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి సెప్టెంబర్ 5, 2024 నుంచి అక్టోబర్ 14, 2024 వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారండి. సో అలాగే విండో ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్స్. సో కరెక్షన్ డేట్ వచ్చి మనకి నవంబర్ 5 నుంచి నవంబర్ 7 వరకు మనకి కరెక్షన్ డేట్ అయితే ఇచ్చారు. సో అలాగే మనకి ఎగ్జామ్ వచ్చి సిబిటి జనవరి నుంచి ఫిబ్రవరి 2025 అయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారండి. సో అలాగే మనం వేకెన్సీ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు టోటల్ వేకెన్సీ వచ్చి సిఏపిఎఫ్ ఆల్ వేకెన్సీస్ 35,612 మేల్ క్యాండిడేట్స్ అండి. సో అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 3,869. టోటల్ వేకెన్సీస్ 39,481 అయితే వేకెన్సీస్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు రిలీజ్ అయిన నోటీస్ గురించి చూద్దామండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ నోటీస్ అయితే అఫీషియల్గా వచ్చిందండి. సో అఫీషియల్ నోటీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ 2 అండి. సో సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి 18th, 19th, 20 జనవరి 2025. అలాగే మన కానిస్టేబుల్ జీడీ వచ్చే డేట్స్ ఒకసారి మీరు చూసుకుంటే 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st, 24th అండ్ 25th ఫిబ్రవరి 2025 అండి. సో మనకి ఓవరాల్గా ఫిబ్రవరి మంత్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీ అయితే షిఫ్ట్ వైజ్ మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి. సో ఇది ఈరోజు మనకి అఫీషియల్గా వచ్చిన నోటీస్ అండి. సో ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. అలాగే ఒకసారి మనం నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చి చూద్దామండి. సో నోటిఫికేషన్ ఉంటుంది. ఎన్సీఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి మనకి ఒకే ఒక డిస్ట్రిక్ట్ అయితే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్గా చూపించారు, అల్లూరు సీతారామరాజు అండి. సో అలాగే మీరు లిస్ట్ అంతా చూడొచ్చు. మనం తెలంగాణ గురించి చూసుకుంటే తెలంగాణలో 2 నక్సల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయండి. భద్రాద్రి కొత్తగూడెం ఒక జిల్లా, అలాగే ములుగు జిల్లా. సో ఈ 2 తెలంగాణ నుంచి అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఒకసారి మనం ఇంకా డీటెయిల్గా నోటీస్ అయితే చూద్దామండి. సో ఎగ్జామ్స్ ఏ సిలబస్ ఉంటుంది, ఎలా ప్యాటర్న్ ఉంటుంది అనేది నెంబర్ ఆఫ్ అండి. అలాగే నెక్స్ట్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 40 ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో ఆప్టిట్యూడ్ అంటారండి, అర్థమెటిక్ అంటారు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఫ్రెండ్స్, మ్యాక్సిమం మార్క్స్ 40 అండి. అలాగే పార్ట్ డీలో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తే ఇంగ్లీష్ ఇస్తారండి. సో హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి 20 ఫ్రెండ్స్, మార్క్స్ వచ్చి మ్యాక్సిమం మార్క్స్ 40 ఫ్రెండ్స్. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం మనకు వచ్చి 60 minutes అండి, 1 hour ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. 0.25 అంటే 1/4 ఫ్రెండ్స్. సో 1/4 నెగిటివ్ అనేది ఉంటుంది. సో మీరు 4 నెగిటివ్ ఆన్సర్స్కి ఒక రైట్ ఆన్సర్ అనేది మనకి క్యాన్సిల్ అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. టోటల్ మీకు 80 క్వశ్చన్స్ అండి. సో క్యారింగ్ 2 మార్క్స్ ఈచ్. సో 80 క్వశ్చన్స్ టోటల్ మనకి 160 మార్క్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మనకి అఫీషియల్గా వచ్చిన నోటీస్ అండి. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.